ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని పురస్కరించుకొని మహబూబాబాద్ పట్టణంలో 52 జెండాలను ఆవిష్కరించుకొని ఇవాళ కార్మికులు, కర్షకులు, కూలీలు, డ్రైవర్లు, అన్ని రంగాలలో పనిచేస్తున్న శ్రమజీవులందరూ కూడా భారీ ఎత్తున, మహిళా సోదరిమణులు కూడా భారీ ఎత్తున ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్న విషయాన్ని మీకు అందరూ కూడా చూశారు. ఇవాళ ఎందుకు ఈ మేడే ఆవిర్భావం జరిగింది? మేడే అంటే ఏంటిది అంటే, ఆ 1886 కంటే పూర్వం ప్రపంచంలో ఏ పరిశ్రమలో పనిచేసినా కూడా 18 గంటల పైన పనిచేసేట్టుగా ఆనవాయితీ ఉండేది. దాని ద్వారా కార్మికుల యొక్క శ్రమశక్తిని పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు దోచుకొని కోట్లకు పడగలెత్తినట్టుగా పరిస్థితి ఉండే. అదేవిధంగా 18 గంటలు పనిచేయడం వల్ల కార్మికులకు తన యొక్క శక్తిని కోల్పోయి చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోవాల్సిన స్థితి కూడా ఏర్పడటం, తద్వారా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం 6 గంటలకు పనికి పోయిన కార్మికుడు రాత్రి 12 గంటలకు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంది. తద్వారా తన పిల్లలకు తమిళనాడు కూడా జరిగినట్టు పరిస్థితి కూడా ఉండేట్టు పరిస్థితి ఉంది. అందుకని ఆనాడు 1886 అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఆయన మే 1వ తారీఖు నాడు 8 గంటల పని దినాలు మాకు కావాలి, 18 గంటలు మేము పని చేయలేము, 8 గంటలు పని చేస్తాం, 8 గంటలు మా భార్య పిల్లలతో ఉంటాం, 8 గంటలు మాకు నిద్రపోవడానికి కావాలని చెప్పేసి 8 గంటల పని దినాల కోసం పెద్ద ఎత్తున లక్షలాది మందికి చికాగో నగరంలో ర్యాలీ జరుగుతూ ఉంటే, ఆనాడు ప్రభుత్వం సామ్రాజ్యవాదుల యొక్క ఏజెంట్ గా ఉన్నట్టు ప్రభుత్వం ఆ ర్యాలీ మీద కాల్పులు జరపడం, 100,000 మంది ప్రాణాలు కోల్పోయి 1,000 మంది క్షతగాతులై బుల్లెట్ దిగి రక్తాలు ప్రవహిస్తున్నట్టు దాంట్లో ఆనాడు పోరాటానికి నాయకత్వం ఇచ్చిన కార్మికులు మరణించే క్రమంలో అన్నామా జయవర్ది కంటే తన ఒంటి మీద ఉన్న సొక్కారిప్పి ఆ ప్రవహిస్తున్న రక్తం తడిపి, ఇది మన జెండా, ఇది కార్మికుల జెండా, కార్మిక హక్కుల సాధన కోసం ఏర్పడే జెండా కాబట్టి దీన్ని ప్రతి మేడే ఎగరేసుకొని ఆ రకంగా కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఈ జెండాను అండగా పెట్టుకొని మనం పోరాటం ముందు కొనసాగించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందుకని అలాంటి నుంచి నాటి వరకు ఈ యొక్క మేడని మనం ప్రపంచవ్యాప్తంగా 230 పైచిలుకు దేశాల్లో ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఇవాళ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడా లేకుండా ఏ మతాలు కాదు అన్ని కులాలలో మతాలలో పుట్టిన అన్ని వర్గాల ప్రజలు కూడా కార్మికుడైన ప్రతి ఒక్కరు కూడా ఈ మేడే పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పరిస్థితి ఉంది. అందుకని ఈ బాహుబలి పండుగ కూడా ఈరోజు మనం ఘనంగా జరుపుకున్నాం. మీ అందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. మేడే సందర్భంగా కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి అందరికీ సిఐటి జిల్లా కమిటీ నుంచి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్మికుల యొక్క పండగ దినం. కార్మిక హక్కులు, కార్మికుల కనీస వేతనాలు, కార్మికుల చట్టాలు అమలైన రోజు. 139 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్న జెండా ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండా ప్రపంచంలోని పేదలకు అండగా ఇలా పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంది. ఈ జెండా ఉన్నంత కాలం, పేదలు ఉన్నంత కాలం, పేదరికం ఉన్నంత కాలం ఎర్ర జెండా ఉంటుంది. ఈ ఎర్ర జెండా పేదల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు 139 సంవత్సరాల క్రితం ఏదైతే పోరాటం చేసి కార్మిక వర్గం సాధించుకున్నదో అలాంటి హక్కులని, చట్టాలని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రద్దుకు వ్యతిరేకంగా, ఆ విధానాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తున్న మోడీ విధానాలపై ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమర శంఖారావం పూరించబోతోంది. ఈ సమర శంఖారావంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొని ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.
తమకు రావాలని మరి దరిదాపు 150 సంవత్సరాల క్రితం ఈ దేశంలో కాదు ప్రపంచంలో కష్టజీవులందరూ మరి 10 గంటల తగ్గింపు కోసం మరి చేసిన మహత్తర పోరాటం ఇవాళ రక్తం చిందిస్తే వాళ్ళ నాయకులను కోల్పోయినటువంటి రక్తం అడుగులో ఉన్నటువంటి అనగారిన జనం కార్మిక వర్గం మాకు నాయకుడికి వెళ్ళిపోయాడు, మీకు ధైర్యం ఎక్కడదంటే ఆ రక్తంలో తడిసిన జెండాను తీసి ఇదే ఎర్ర జెండా పోరాటాలకు అండా ఈ జెండా పట్టుకోండి. కార్మికులకు గుర్తుగా సుత్తే, కర్షకులకు గుర్తుగా కొడవలి. ఇవాళ శ్రమ నుంచి, రక్తం నుంచి, పోరాటం నుంచి వచ్చినటువంటి ఎర్ర జెండా ఆ రకంగా గురుడు పోసుకొని ప్రపంచంలో కార్మికులు, కష్టజీవులు, పేదలు చాలా మంది విచిత్రంగా చూస్తారు. ఎర్ర జెండా ఎందుకు పుట్టింది, ఎర్ర జెండా అవసరమైంది, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది? అయ్యో ఈడ కూర్చున్నటువంటి వాళ్ళకి కానీ, మనం మీడియా మిత్రులకు కానీ ఈ ప్రపంచంలో శ్రమ ద్వారా సంపదను సృష్టించి కార్మికుడైనా, కర్షకుడైనా, ఆటో తోలినా, అమలు పని చేసినా, ఏ పని చేసినా, మేధావైనా, బుద్ధిజీవైనా తమ శ్రమ ద్వారా సమాజ అవసరాలు తీర్చి, సమాజ కడుపు నింపి, సమాజం నడవడానికి తమ రక్తాన్ని ధారబోసినటువంటి కార్మికులు, కష్టజీవులు, పేదలు ఇవాళ తాము సృష్టించిన సంపద మీద తమకు హక్కు లేకుండా తాము సృష్టించిన సంపద పరాన్న భక్తులు ఎటువంటి శ్రమ చేయనటువంటి మరి వాళ్ళు అనుభవిస్తా ఉంటే, కష్టం చేసిన కార్మికుడు ఆకలితోని, అలసటతోని తగ్గిపోతా ఉంటే ఎవడైతే సంపద సృష్టించిండో వాడే అనుభవించాలి అని మొదటిసారి భూమి మీద కష్టజీవి కార్మికుడు, శ్రామికుడు మరి వాడి హక్కుల కోసం జరిగిన పోరాటం వేడే పోరాటం. అందుకే ఇవాళ ఏ కులమైనా, ఏ మతమైనా మరి మనందరం ఒక్కటే, కష్టజీవులందరం ఈ దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా పని చేసే వాళ్ళందరూ ఒక్కటి అనేది ప్రపంచ కార్మికులారా ఏకం కండి. ఆ నినాదం ఆనాడు 1886 లేదా ఆ కాలంలో హక్కుల కోసం, 10 గంటల తగ్గింపు కోసం అనేక పోరాటం. ఇవాళ కార్పొరేట్ శక్తులతోని మోడీ కుమ్మక్కై మతోన్మాదులు, కార్పొరేట్ శక్తులు కలిసి ఇవాళ దేశాన్ని లూటీ చేస్తున్నారు. అందుకే ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిండు, 3 చట్టాలు తెచ్చిండు. వ్యవసాయ భూమిని కార్పొరేట్లకు అమ్మడానికి, వ్యవసాయ సబ్సిడీలు, మార్కెట్లు, అమ్మకాలు, కొనుగోళ్లు అన్ని కూడా ఈ దేశంలో రైతుకు లేకుండా చేయడానికి. అందుకే ఇవాళ అటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ సుదీర్ఘ పోరాటం చేసి 1000 మంది రైతాంగం చనిపోయి ఢిల్లీని ఊపిరి పీల్చకుండా మోడీని బిగదీస్తే రైతు చట్టాలు ఆగినాయి. అదేవిధంగా కార్మికులు 100 ఏళ్ల కాటి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ల మీద 4 తెచ్చిండు. సమ్మె చేసే హక్కు లేదని, మరి సంఘం కట్టే హక్కు లేదని, యజమానికి ఏ రకమైన కష్టం లేకుండా పని చేసి పెట్టాలని ఇవాళ యజమానుల పక్షాన మాట్లాడే బీజేపీ, మోడీ ఈ దేశాన్ని వెళ్తాడు. అందుకే ఈ దేశ సంపదంతా కార్పొరేట్ పోయింది. అదాని ప్రపంచంలో పెద్ద ఆస్తిపరుడైండు, అంబానీ పెద్ద ఆస్తిపరుడైండు, పేదోడికి మాత్రం రోజువారీ జీవితం లేదు, ధరలు పెరిగినాయి. అందుకే ఈ పోరాటాలు మన బతుకుల కోసం, మన భవిష్యత్తు కోసం. ఈ ఎర్ర జెండా రోజువారీ కష్టపడేటువంటి అనగారిన జనం, ఆకలితో ఉన్న జనం. క్రిస్టియన్లు క్రిస్మస్ జరుపుకుంటారు, ముస్లింలు రంజాన్ జరుపుకుంటారు, హిందువులు దసరా జరుపుకుంటారు. అందరం కలిసి జరుపుకునే పండుగ ఎర్ర జెండా పండుగ. అందుకే ఈ జెండాకు మతం లేదు, ఈ జెండాకు కులం లేదు. ఈ జెండా ఆకలి అంతం చూస్తుంది, ఈ జెండా అవమానం అంతం చూస్తుంది, ఈ జెండా ఐక్యత కోరుతుంది. అందుకే ఈ జెండా వర్తిల్లాలి. మార్క్సిజం, లెనినిజం ఎర్ర జెండా మరి ఈ రోజు ఈ దేశంలో పోరాడుతుంది. దానికి తోడు ఇలా మతాన్ని జోడించి మోడీ చేస్తున్న దోపిడీ, ధరల పెంపు, కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక, దేశ
దేశాన్ని లూటీ చేసి అడిగిన వాళ్ళందరినీ కాల్చి చంపి అడవి బిడ్డలను చంపేటువంటి మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరం కలవటమే ఈ మోడీ వ్యతిరేకతే, ఈ బీజేపీ వ్యతిరేకతే, ఆయన విధానాల వ్యతిరేకతే ఈ రోజు ఈ మేడే శపథంగా మనం ప్రతిరూపిస్తూ కార్మికుల కర్షకుల ఐక్యత కోసం పనిచేయాలని కోరుతూ అద్భుతమైన ర్యాలీని, అద్భుతమైన ఐక్యతను మానకోట్లో చాటు చెప్పిన గుడిసెవాసులు అనేక పోరాటాల్లో చేసి ఈ ప్రభుత్వం మెడను వచ్చి ఇలా సర్కారు భూమిని సవాల్ చేసి వేలాది గుడిసెలేసిన పేదలు, కార్మిక పోరాటాలు చేసినటువంటి వీరులు అందరు ఇక్కడికి వచ్చారు. అందరికీ పోరాటాల పార్టీగా కార్మిక వర్గం CIT పక్షాన, CPM పక్షాన రెడ్ సల్యూట్ చెప్తూ సెలవు, నమస్కారం.